హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మీ ముందుకు ఎందుకు వచ్చినామంటే మీరు చాలా రోజుల నుంచి అందరూ కామెంట్ చేస్తున్నారు, లింబవ్వ ఎందుకు వస్తలేదు, లింబవ్వ ఎక్కడ అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. మాకు కుదిరినన్ని కామెంట్స్కి మేము ఆల్రెడీ రిప్లై ఇస్తున్నాం ఆమెకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అయినా కూడా ఇంకా కామెంట్ చేస్తున్నారు ఏం ప్రాబ్లమ్స్ అని. ఆమెకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. ఇక ఏం ప్రాబ్లమ్స్ అనేటి మేము క్లారిటీగా మేము చెప్పలేము. ఆమె ఈ వీడియోలోకి వచ్చి కూడా అదే విషయం చెప్పమని కూడా చెప్పినాం. ఆమె ఈ వీడియోకి కూడా రానన్నది. అంటే వాళ్ళ ఇంట్లో అంతే ఇక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక దాన్ని ఇంకా మీరు లాగ్ చేయకండి, దాని గురించి ఇంకా ఏం కామెంట్స్ పెట్టకండి. ఆమెకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆమె రాదు అంతే. ఇక మీ అందరికీ నమస్కారం. లింబవ్వ రాలేదని కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు పెట్టకుండ్రి. వాళ్ళ ఇంటి బాధలు ఎట్లుంటాయో నాకు ప్రాబ్లం ఉన్నదని రాలేదు గంతే. మీరేమో కామెంట్లు పెట్టకుండ్రి అత్తలేదు చేత్తలేదు అని. మేము వీడియోలు తీస్తున్నాము, మీరు మంచి అయ్యోడండి ఇంతే. ఇంకా మీ అందరికీ దయ. హాయ్ మీ అందరికీ, నా పేరు నర్సు. లింబవ్వ గురించి బాధపడకుండ్రి, ఆమె తీయ అని చెప్పానంటుంది. ఇక ఆమె బాధ ఏందో వాళ్ళ ఇంటి లెక్కేందో మనకు తెలియదు. ఇక మేమైతే తీస్తున్నాం, దయచేసి అందరూ మంచిగా చూడండి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఏదైనా ప్రతిదానికి కెమెరామ్యాన్, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ అన్నీ నేనే ఇస్తా. అయితే ఎవరు రాకన ముందు ఫస్ట్ గంగవ్వ యాక్ట్ చేసింది. గంగవ్వని చూసి లింబవ్వ కూడా వచ్చింది. ఇక కొన్ని కారణాలు ఉంటాయి, వాళ్ళ పర్సనల్ కారణాలు ఎవరికైనా ఉంటాయి. సో ఆమె ఇంట్లో కారణాలను బట్టి ఆమె రాలేదు. నేను రిక్వెస్ట్ చేస్తే రానని చెప్పింది. ఈ వీడియోలో కూడా నువ్వు వస్తలేవు కదా, నువ్వు ఎందుకు వస్తలేవో అది ఈ వీడియోలో వచ్చి చెప్తే చూసేవాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఆమె ఫేమస్ అయింది కదా, మేము ఉన్నాం కదా, ఆమె ఫేమస్ అయింది కాబట్టి మేమే తీసేసినాం కావచ్చు అని మీరు అనుకుంటారు. కానీ ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆమె యాక్ట్ చేస్తుంది కదా, ఆమె యాక్ట్ చేసిన రోజులు, ఆమె చెప్పిన డైలాగు, ఆమె నవ్వింది, ఆమె ఏది చేసిన అది నేను రాసింది. నేను స్క్రిప్ట్ రాస్తేనే ఆమె డైలాగ్ చెప్పింది. నేను ఏది చేయమంటే అది చేసింది. కెమెరా అన్నీ నేనే కాబట్టి నేను ఏది చేయమంటేనే ఆమె అది చేసింది. సో ఆమె ఉంటేనే ఛానల్ హిట్ అయిందని కాదు. మీకు అంటే ఆమె యాక్టింగ్ బాగుంది. ఎట్లయితే లింబవ్వ యాక్ట్ చేసిందో సేమ్ నర్సవ్వ కూడా మంచి యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మంచి కంటెంట్ ఉన్నది, కంటెంట్తో వస్తాం. మంచి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ ఒక్క బంద్ అయింది, కానీ కంటెంట్ మాత్రం చేంజ్ కాదు. ఎందుకంటే కంటెంట్ రైటర్ నేనే కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అదే కంటెంట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ సెట్ అయింది కాబట్టి మీకు బాగా అట్రాక్ట్ అయ్యారు. సో ఆమె రానన్నది, మేము మస్తు రిక్వెస్ట్ చేసినాము, ఆమె రానన్నది. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆమె రానన్నది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటిదో మనకు అవసరం లేదు, ఎందుకంటే అడిగినాం, రమ్మన్నాం, రానన్నది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పింది. ఏం ప్రాబ్లం అని అడిగి అని అక్కడ దాకా మనం పోలేం కాబట్టి అక్కడికి ఆగిపోయినాం. ఈ వీడియోకి కూడా నువ్వు ఎందుకు వస్తలేవో ఒకసారి చెప్పు, అందరికి చెప్తే అర్థమవుతుంది. నువ్వు చెప్తేనే అర్థమవుతుంది, మేము చెప్తే మేమే తీసేసినాం అన్నట్టు ఉంటుంది అని అనుకుంటారని చెప్పిన. అంటే నేను రాను, నేను ఎట్లా అత్తలేను కదా, మళ్ళీ మంచిగా ఉండదు, రాను అని చెప్పేసింది ఆమె. అట్లా అలా నేను కాల్ రికార్డింగ్ కూడా చేసిన, కానీ అది పెట్టే అవసరం లేదు. సో మీరు ఇది నేనేమంటా అంటే, కంటెంట్ ఏం మిస్ కాదు, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వస్తుంది. ఇప్పుడు లింబవ్వ ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆమె ఆగిపోయింది. మేమైతే కంటిన్యూ చేస్తున్నాం సేమ్ అదే కంటెంట్. మిమ్మల్ని మేము ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలనే చూస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మమ్మల్ని నమ్మి మమ్మల్ని కూడా ఆదరించండి. ఓకే, ఆమె చేసింది, ఆమె ఫ్యాన్స్ మీరు, మేము కూడా అంతే యాక్టింగ్ చేస్తున్నాం, అట్లనే చేస్తాం. మిమ్మల్ని నవ్విస్తాం, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. అంటే మేము ఏమనుకున్నామంటే, లింబవ్వ ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తలేదు, కానీ మేము కంటెంట్ క్రియేషన్ ఎట్లా చేస్తున్నామంటే, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, పిల్లల కోసం సపరేట్ ఛానల్ క్రియేట్ చేసి మానిటైజేషన్ ఆన్ చేయించినాం. అంటే ఆన్ చేసినాం, మేము అంత కష్టపడ్డాం. ఓన్లీ ఇప్పుడు మన గంగవ్వ హోమ్ టూర్ పెట్టినాం. ఆ ఒక్క వీడియో అంటే మీరు ఆదరించిర్రు, ఆ ఒక్క వీడియోతోటే మానిటైజేషన్ ఆన్ అయిపోయింది. అంటే మీరు గంగవ్వనైనా లింబవ్వనైనా ఆదరించిర్రు, కానీ ఇప్పుడు లింబవ్వ రానంటుంది. అది మనం ఏం చేయలేం, ఎందుకంటే ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆమెకు ఉన్నాయి, ఆమె రానన్నది. ఒకవేళ ఆమె ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే మళ్ళీ అత్త అని చెప్పింది, అప్పటి వరకు మనం వెయిట్ చేసి ఆమె ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే వరకు మనం ఆమెను ఏం చేయలేము. ఆమె ప్రాబ్లమ్స్ అయితే ఆమె వస్తుంది, కానీ కంటెంట్ మాత్రం ఆగదు, ఎప్పుడు ఆగదు. కంటెంట్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది.
సో మనం మీరు ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి పిల్లలు అంటే ఇంకోటి ఏంటిదంటే కొత్త ఛానల్ క్రియేట్ చేసినాం మానిటైజేషన్ ఆన్ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ 24th నుంచి హాలిడేస్ కాబట్టి ఈమె కూడా కొత్త ఛానల్ యాక్ట్ చేస్తుంది మొత్తం కొత్త ఛానల్నే చిన్నపిల్లలు మొత్తం కొత్త ఛానల్ వస్తాయి ఇంకా ఎట్లా ఇప్పుడు మెయిన్ ఛానల్ ఉన్నది కదా ఈ మెయిన్ ఛానల్లో మొత్తం వీళ్ళే వస్తాయి అత్త కోడలు ఈ మెయిన్ క్యారెక్టర్స్ మొత్తం మెయిన్ ఛానల్ వస్తూనే ఉంటాయి చిన్నపిల్లలు హాలిడేస్ కాబట్టి వాళ్ళ కంటెంట్ కూడా మస్తు ఉంటాయి వాళ్ళకి కూడా మస్తు రాసినాం రన్ అవుతూ ఉంటుంది ఆ కొత్త ఛానల్ కూడా చూడుర్రి ఇంకా వ్లాగ్స్ ఛానల్ కూడా ఉంది మీరు మంచిగా వ్యూస్ వస్తే ఇంకా వ్లాగ్స్ ఛానల్ కూడా ఓపెన్ చేస్తాం ఆల్రెడీ ఓపెన్ చేసినాం కానీ ఇంకా అది మానిటైజేషన్ కాలేదు కానీ అంతే నేను చెప్పాల్సింది ఒకటే ఆ మొక్క ఆమె అంటే వాస్తవంగా ఆమె ఉంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఛానల్ ఓకే కాకపోతే ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి ఆమె అత్తలేదు ఇప్పుడు ఆమె రాకపోవడం మా తప్పైతే కాదు కదా ఆమె రమ్మన్నాం ఆమె నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి రానని చెప్పేసింది సో ఆమె రాకున్నా మేము అదే కంటెంట్ కదా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇస్తున్నాం గాజులమ్మ పోతే తీసినాం ఇంకేమున్నాయి ఐఫోన్ కొంటాయి గంగా ఐఫోన్ కొంటాయి ఇప్పుడు మస్తు వస్తున్నాయి ఉపాధి హామీ అని వీడియో ఇస్తున్నాం నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి రన్ అవుతూ ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి గంగు బాయ్ ఉంది లైన్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ లెవెల్ వీడియోస్ ఉన్నాయి సో సపోర్ట్ చేయండి కానీ ఆ కామెంట్స్ ఆపేయరు ఎందుకంటే నేను ఇప్పుడు కొంచెం ఎంతైనా బాధ అనిపిస్తుంది ఒక్క ఆమెతోటే ఛానల్ రన్ అవుతుందా అంటే మేము యాక్టింగ్ చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అంత ఏం లేనట్టే అనిపిస్తుంది అట్లా చూడుర్రి సపోర్ట్ చేయరు ఓకేనా ఇది క్లారిటీ ఇచ్చేసినాం మేమైతే ఎందుకు వస్తలేదని అట్లా. ఆమెకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే ఇక అవి మళ్ళీ ఇంకా ఎవరు కూడా అంటే ప్రాబ్లమ్స్ ఏంది అని కూడా అవి ఏం అడగకండి అంతే అంటే ఎవరి ఇంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎందుకంటే అది ఎవరు కూడా బయట పెట్టుకోవాలని చూడరు మన లైఫ్ లో అయినా మన ఎవరి లైఫ్ లో అయినా మన ఇంటి ప్రాబ్లమ్స్ అది బాకో లేకుంటే ఇంకేదైనా అంటే అప్పో లేకుంటే ఇంకేదైనా గొడవలో లేకుంటే ఇంకేదో ఎవరికన్నా ఉంటాయి ఉన్నప్పుడు మనం ప్రాబ్లం ఉంది నాకు అని అంటాం కానీ ఫలానా ప్రాబ్లం ఉంది ఇంత ఉంది నాకు అని చెప్పుకోం కదా కానీ మీరు థింక్ చేసినట్టయితే మాకేం గొడవలు లేవు అంతే ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అంటే ఒక మనిషి లేకుండా ఆ మనిషిని రిప్లేస్ చేయలేము కానీ అంతకు తగినట్టు అయితే చేస్తాం ఖచ్చితంగా మమ్మల్ని మాత్రం చెప్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వీడియోలు మాత్రం నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం ఏది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి మే జూన్ లో ఉంటాయి ఒక వెబ్ సిరీస్ లాగా ప్లాన్ చేస్తున్నాం మళ్ళీ గంగు బాయ్ అని ఉంటుంది గంగు బాయ్ అంటే రౌడీ షీటర్ లాగా అట్లా మంచి కంటెంట్ ఉంది సపోర్ట్ చేయర్రి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మెయిన్ తర్వాత ఆదరించరు అంతే లింబాబా రాదు మీరు కామెంట్లు పెట్టకండి మేము కొత్త వీడియోలు తీస్తాము మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వీడియోలకు లైక్ కొట్టుండ్రి మమ్మల్ని మంచిగా చూడండి మీరు ఎంజాయ్ చేయండి మీరు ఎంజాయ్ చేసుకుంటే మాకు లైకులు కొడితే మేము ఎంజాయ్ చేసుకుంటాం మిమ్మల్ని నగిపిస్తాం అదే సంగతి పెద్దమ్మ రాదు దాని గురించి మర్చిపోండి మేము సమ్మర్లో ఇప్పుడు సమ్మర్ కోసమని పిల్లల కోసమని మై విలేజ్ టాక్స్ ఎంటర్టైన్మెంట్ అని ఇంకో ఛానల్ కూడా క్రియేట్ చేసినాం 2.5K ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు పిల్లలతోని ఎక్కువ వీడియోస్ ఉంటాయి దాంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్.